తెలంగాణ సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్తో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అలాగే ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం దాదాపు 5,438 కోట్లుంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకు సాయం అందించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. కేంద్ర మంత్రితో తెలంగాణ సీఎం రేవంత్ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీదుర్గ. మొత్తానికి తెలంగాణలో 10 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జరిగినటువంటి పంట నష్టం, వరద నష్టం, అదేవిధంగా ఇండ్ల నష్టంతో పాటుగా పంట పొలాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బండి సంజయ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటరియట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తక్షణ సహాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పంట పొలాల ద్వారా నష్టపోయిన రైతాంగానికి ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,400 కోట్లకు పైగా ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఆ అంచనాకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇద్దరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నట్లు సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిపిల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. వరద ప్రభావిత జిల్లాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటుగా బురదమయంగా ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ వాటిని ప్రత్యామ్నాయ ఇతర ఆల్టర్నేటివ్స్ ప్రాంతాలకు కూడా ఇద్దరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా. పర్టికులర్గా మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్నటువంటి రైల్వే ట్రాక్ పరిస్థితి పైన ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇద్దరు మంత్రులకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులను కూడా రాష్ట్రాలకు విడుదల చేసేటువంటి విషయంలో ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా విడుదల చేస్తేనే తెలంగాణకు కాస్త సహాయం దక్కుతుంది. తద్వారా నష్టపోయినటువంటి నష్టాన్ని తిరిగి పూడ్చవచ్చినటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి తక్షణ సహాయం కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసేందుకు మార్గదర్శకాలు ఇవ్వాల్సిందిగా కూడా ఆ ఇద్దరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్కు ఎలా సహాయం చేస్తున్నారో తెలంగాణ కూడా అదే తరహాలో సహాయం అందిస్తే గనక ఈ వదల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కే అవకాశం ఉంటుందన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ఇద్దరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వరద నష్టాన్ని ఒకేలాగా చూడాలి. ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా, తెలంగాణకు తక్కువగా చూడకూడదు. విపత్తు సమయంలో ప్రజలకు సహాయం అందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా వ్యవహరించాలి. పర్టికులర్గా తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వివక్ష చూపకూడదు. ఈ 10 రోజుల వ్యవధిలో ఉమ్మడి ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, నల్లగొండ ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వరదలు సంభవించడం వల్ల గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేనటువంటి నష్టము ఈ వరదల ద్వారా వాటిల్లింది. కాబట్టి ఇప్పటికీ కూడా మహబూబాబాద్ జిల్లాతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కోలుకోవడానికి మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది తక్షణమే విడుదల చేయాలి. ఇప్పటికే 3,300 కోట్లను రెండు రాష్ట్రాలకు కలిపి విడుదల చేయడం పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ఇంకా ఎక్కువగా కేటాయించి విడుదల చేస్తే బాగుండేదనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 2 గంటల పాటు తెలంగాణ సెక్రటరియట్లోనే శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బండి సంజయ్లు ఉన్నారు. ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో కేంద్రానికి, రాష్ట్రానికి ఉండాల్సినటువంటి సత్సంబంధాలపైన ఇదే విధమైనటువంటి మైత్రిని, స్నేహపూర్వక మైత్రిని కూడా కొనసాగించేందుకు ముందుకు వెళ్తామన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 4 జిల్లాలో అత్యధికంగా రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. కాబట్టి ఆర్ఎండ్బి శాఖ ద్వారా మానిటరింగ్ చేస్తూ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ కనెక్టివిటీని కూడా ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నాము. అన్ని జిల్లాల కలెక్టర్లతో మానిటరింగ్ చేస్తూ సిఎస్ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెప్పించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ రాత్రికి లేదంటే రేపు ఉదయం మరొకసారి అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, అదేవిధంగా ఎస్పీలతో సిఎస్ ద్వారా మరొకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా జిల్లాలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు, వరదల వల్ల నష్టపోయినటువంటి పంటలకు ఆల్టర్నేటివ్స్ ఇవ్వాల్సినటువంటి ఇతరత్ర ప్రత్యామ్నాయ అంశాలపై కూడా సిఎస్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్ నుంచి వివరాలు తెప్పించుకుని ఆ నివేదికనంతా కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జరిగిన సమావేశంలో ఇద్దరు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మీదుర్గ. రైట్, థాంక్యూ రాజేష్.